తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ 42వ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఒక పండగ వాతావరణంలో కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్థానికంగా ఉండే హాస్పిటల్లో ఉండే రోగులందరికీ ఇటు పళ్ళు, దిండ్లు, అదేవిధంగా దుప్పట్లు, ఫ్రూట్స్ అన్నీ కూడా అందజేయడం జరిగింది. అనంతరం ఇటు కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేసిన నారా లోకేష్ పుట్టినరోజు అంటే తమకు ఒక పెద్ద పండగలాగా అని చెప్పి ఆనందం వ్యక్తం చేశారు. ఏదేమైనా కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిందంటే కేవలం నారా లోకేష్ చేసిన యువగలమే ముఖ్య కారణం అని చెప్పి కృష్ణారెడ్డి చెప్పారు. అదేవిధంగా ఈ నెల 27వ తేదీ ఇటు ఎక్కడైతే కావలి రూరల్ నియోజకవర్గంలో 2000 కిలోమీటర్లకు సంబంధించి చేసిన స్తూపం వద్దకు కావలి టౌన్ నుంచి పాదయాత్ర కూడా చేస్తున్నట్లు కావ్య కృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఇటు బీజేపీ, జనసేన, అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా తలరావని పిలిపించారు. అయితే ఏదేమైనా నెల్లూరు జిల్లాలో మొత్తం మీద నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు జిల్లా మొత్తం కూడా అంగరంగ వైభవంగా జరిగాయని చెప్పుకోవచ్చు. కానీ కావలి నియోజకవర్గంలో ఒక ప్రత్యేకంగా జరిగాయని చెప్పుకోవచ్చు. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది రోగులకు ఇటు పళ్ళు, అదేవిధంగా ఫ్రూట్స్, అదేవిధంగా దుప్పట్లు, ఇంకా వాళ్ళకి కావాల్సిన మొత్తం కూడా అందజేసి తన దాతృత్వం చాటుకున్నారు. అదేవిధంగా జిల్లా మొత్తం కూడా భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర యువకేశ్వరం, భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ఆశా జ్యోతి, యువకుల పాలిట దైవమైనటువంటి సోదరుడు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజున వివిధ కార్యక్రమాలను నిర్వహించినందుకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున మన తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్సాహాన్ని నింపినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. రాష్ట్రంలో రాక్షస పాలన బాగా విచ్చలవిడిగా పెజ్వరిల్లిన రోజుల్లో, ప్రజలందరూ కూడా అభద్రతా భావనకు లోనైనటువంటి రోజుల్లో, ప్రజలకు అశాంతికి, వివిధ రకాల భయాలకి లోనేటువంటి పరిస్థితుల్లో అందరికీ నేనున్నానని ధైర్యాన్ని నింపుతూ ప్రజల ముందుకు వచ్చి యువగలం పేరుతో రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలన్నింటినీ కూడా పాదయాత్ర చేసి 3500 పైన కిలోమీటర్లు తిరిగి ఈ రోజున రాక్షస పాలన అంతమొందించి రామరాజ్యానికి స్థాపకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం అందరి ఇళ్లల్లో కూడా ఈరోజు పండుగలా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ శ్రీ నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గం తరపున తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.